4 ఎన్నికలు వస్తున్న ఈ సందర్భంలో చంద్రబాబుని మరొకసారి అష్టదిగ్బంధనంలో కూరుకుపోయేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేమంటే కుప్పంలో నువ్వు ఓడిపోతావని చెప్పి కుప్పంలో ఆపగలగటం, కుప్పంలోనే చంద్రబాబు టైం అంతా పెట్టించగలగటం అనేది ఒక పెద్ద ఎత్తు. సో ఖచ్చితంగా కుప్పంలోనే నేను పోటీ చేస్తాను అని సంకేతం కనుక ఇచ్చి ఓన్లీ కుప్పంలో మాత్రమే పోటీ చేస్తే ఖచ్చితంగా పీక్ ఎలక్షన్ మూమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు తనకున్న టైంలో కొద్దిపాటి ఎక్కువ టైం, అంటే గతంలో ఎప్పుడు కూడా నామినేషన్ కానీ ఏదైనా ఒక్క సందర్భంలోనే వెళ్ళేవాడు, కానీ ఈసారి అలాంటి సందర్భం ఉండదు. 3 నుంచి 5 రోజులు ఖచ్చితంగా పీక్ ఎలక్షన్స్ టైంలో ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. సో అలా టైం బ్లాక్ అవుతుంది. తర్వాత రెండవ దానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా జగన్ ఎదుర్కొనే దమ్ము నాకుంది, నేనే ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పుకునే దమ్ము లేకుండా చేశాడు. ఎలా అంటే చుట్టూ ఉన్న వాళ్ళని నిర్వీర్యం చేసేసాడు. అట్ ద సేమ్ టైం బీజేపీతో పొత్తు అవసరమని చెప్తున్నాడు, కాంగ్రెస్తో లాలూచి కూడా ఎక్స్పోజ్ అయ్యేలాగా చూపిస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ నిన్నటి వరకు కూడా బూతులు తిట్టిన ఇదే తెలుగుదేశం ఇవాళ రోజున ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంది. సో దానికి ధైర్యం, దమ్ము లేదు అనే సంకేతాలు లేదా సిగ్నల్స్ ప్రజల్లోకి పంపేలాగా చేసి చంద్రబాబుని వీక్ చేసాడు జగన్మోహన్ రెడ్డి. మూడోది వచ్చేసి కార్యకర్తలందరూ కూడా మేకపోతు గాంభీర్యంతో మేము గెలుస్తున్నాం అని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవానికి రాబిన్ శర్మ అండ్ టీం ఇచ్చిన రిపోర్ట్లోనే 80 మంది అభ్యర్థులు మనకి లేరు, లేదా 80 చోట్ల మనం చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని చెప్పి క్లియర్ రిపోర్ట్స్ ఇస్తున్న తరుణంలో ఖచ్చితంగా జనసేన మద్దతు అవసరం, లేదా జనసేన పొత్తు అవసరం, లేదా బీజేపీ పొత్తు అవసరం, లేకపోతే కాంగ్రెస్ పొత్తు అవసరం అనే సంకేతాలు చంద్రబాబు చేత ఇప్పించగలిగినప్పుడు కార్యకర్తలు యాక్సెప్ట్ చేసే పొజిషన్లు లేరు. ఎందుకోసం అంటే జనసేనకి తెలుగుదేశానికి ఓట్ ట్రాన్స్ఫర్, తెలుగుదేశం నుంచి మళ్ళీ జనసేనకు ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్గా అవుతుందా లేదా అనే సందర్భం లేదు. గతంలో 2014లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి తెలుగుదేశానికి సహకరించాడో అలా అది వాడి వలన కాదు మా గొప్పే అని చెప్పి తెలుగుదేశం చెప్పింది. అలాగే 2019లో ఓడిపోయినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ దూరంగా వెళ్ళి మమ్మల్ని ఓడించాడు అంటారు. 2009లో చిరంజీవి వల్ల మేము ఓడిపోయాం అంటారు. వాస్తవానికి చంద్రబాబు ఓడిపోవడానికి ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా విఫలమవటం వల్లనే ఓడిపోవడానికి కారణం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ఏది జగన్ ఏం చేయలేదని. 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు మరి ఈ మేనిఫెస్టో ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి పోరాడలేదు అంటే తెలుగుదేశం చచ్చిపోయిందా? చంద్రబాబు నాయుడు ఒక పనికిరాని ప్రతిపక్ష నాయకుడా? సో ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక మీడియా, చంద్రబాబు తన పచ్చ మీడియా వేసే ట్రాప్లో, లేకపోతే పచ్చ మీడియా ఇస్తున్న హైప్లో, లేకపోతే పచ్చ మీడియా చేస్తున్న ప్రచారానికి నిజమని నమ్మే స్థితిలో కూరుకుపోయాడు. వాస్తవానికి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి తెలుగుదేశానికి ఎలా కనెక్షన్ తగ్గిందనేటప్పటికీ దూర్చుకోలేకుండా చంద్రబాబు ఏవైతే చెప్తాడో మీడియా అదే, పచ్చ మీడియా అదే చేస్తుంది, పచ్చ మీడియా ఏదైతే చెప్తుందో చంద్రబాబు అదే చేస్తాడు. చంద్రబాబు ఈజ్ నథింగ్, మీడియానే ఒక దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ని చేస్తుందనే దానికి అనేక ఉదాహరణలు మనం చెప్తా ఉన్నాం. అది ప్రతిరోజు కూడా మీడియా చెప్పటం, ఆ తర్వాత రోజు చంద్రబాబు మాట్లాడటం, లేదా చంద్రబాబు మాట్లాడటం, ఆ రోజు తర్వాత రోజు పచ్చ మీడియా రాయటం. సో వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆంధ్రజ్యోతి విషయం ఒకటి చూపిస్తాను. సో ఇప్పుడు ఆంధ్రజ్యోతిది క్లిప్ చూశారు కదా. ఇక నెక్స్ట్ అభ్యర్థులు. ఈ అభ్యర్థులది చంద్రబాబు నాయుడు నైజం ఎలా అంటే ఎన్నికల నామినేషన్ లాస్ట్ రోజు లేకపోతే 2 రోజుల ముందు ఎక్కువ సీట్లు ప్రకటిస్తాడు. ఎక్కడైతే ఆశాభావాలు తక్కువ ఉంటారో, లేకపోతే పోటీ లేదు, లేకపోతే స్ట్రాంగ్ లీడర్స్ ఉంటారో అలాంటి చోట ముందుగానే అనౌన్స్ చేసేస్తాడు, వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అవి తెలుగుదేశానికి స్ట్రాంగ్ అయిన నియోజకవర్గాలు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్కిలి, లేదా చంద్రబాబు నాయుడు ఉండే కుప్పం. కానీ ఎక్కడైతే టఫ్ ఫైట్ ఉంటుందో అక్కడ, లేదా ఎక్కడైతే చంద్రబాబు నాయుడుతో ఒక 4-5 గ్రూపులుగా ఉంటారో అక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు లాస్ట్ మూమెంట్ రోజే ప్రకటిస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రచారం చేసుకోవడానికి లేట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా దూరం అవుతుంది. ఎందుకోసమంటే ఏ సామాజిక వర్గాన్ని ఎప్పుడు ప్రకటిస్తాడో, ఏ సామాజిక వర్గం ఎప్పుడు దూరం అవుతుందో అనే ట్రాప్లో ఇప్పటికే పడిపోయాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చివరికంతా కూడా అభ్యర్థులు ప్రకటించే స్టేజ్కి ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడు. ఎందుకోసమంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేయటం కానివ్వండి, లేకపోతే ఇస్తున్న లీకుల ప్రకారం
ఒక 10 రోజుల్లో మొత్తం 150 మందిని అనౌన్స్ చేస్తాము, 25 ఆపుతామని చెప్పి ఒక లీక్ ఇస్తున్నారు. 175 ప్రచారం చేస్తాము, 175 అనౌన్స్ చేస్తామని ఒకటి చెప్తున్నారు. సో ఈ సందిగ్ధావస్థలో అసలు ఏం జరగబోతుందనే టెన్షన్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అట్లాగే అక్కడ చెల్లని కాసులు ఇక్కడ పనికి వస్తాయని చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి భారీ ఎత్తున మాకు వస్తున్నారని చెప్పి అంటారు. అలాగే మేము గేట్లు తీరిస్తే ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉంటారంటారు. మరి మీరు గేట్లు తెరిస్తే వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోయే పరిస్థితిలో మరి ఎన్నికలకి మీకు ఈజీ అవుతుంది కదా, మరి ఎందుకు గేట్లు తెరవరు? సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ అభ్యర్థుల తాలూకా టెన్షన్ ఒకటి ఉంటుంది. అలాగే ముఖ్యమైనది జగన్కి ఉన్నది చంద్రబాబుకి లేనిది మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసే క్రెడిబిలిటీ. జగన్కి ఉన్నది చంద్రబాబుకి లేనిది క్రెడిబిలిటీ. మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఫెయిల్ అయ్యేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చూశారు. అట్ ద సేమ్ టైం జగన్ 2019 నుంచి 2023 వరకు తను ఇచ్చిన హామీ ఏంటి, ఏ విధంగా చేశాడనేది చూశారు. అలాగే 2014లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే 2019లో ఇచ్చాడు, ఎక్స్ట్రా ఏమీ ఇవ్వలేదు. కాకపోతే చాలా స్పెసిఫిక్గా ఒక 2 సంవత్సరాల పాటు దాన్ని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడు కర్ణాటకలో కాసిని, తెలంగాణలో కాసిని, ఉత్తరప్రదేశ్లో కాసిని తీసుకొచ్చి అన్నీ కలిపి ఒక గ్యారంటీ స్కీమ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు అమలు చేస్తామంటున్నారో అది కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానీ ఫెయిల్ అవుతున్నాయని చెప్పి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే రాధాకృష్ణకు సహా అనేక మంది చెప్తా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక సందిగ్ధావస్థలో తెలుగుదేశం ఉంది. దీన్ని ఎలా గమనించాలనేది. తర్వాత మోసం, ఇంకా ఫైనల్గా వెల్ఫేర్, సంక్షేమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో ఈ వెల్ఫేర్తో కూడినటువంటి డెవలప్మెంట్. సో ఇక్కడ జరుగుతుంది ఏమంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ చేస్తున్నట్టు ప్రచారం డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నారు. కానీ యాక్చువల్గా అనేక పారామీటర్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఆర్బీఐ కానీ రిలీజ్ చేస్తున్న దాంట్లో పేదరికం 11.2% నుంచి 5.6%కి పడిపోయిందని చెప్తా ఉంది. లిటరసీ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూ ఉంది, జిఎస్డిపి పెరుగుతూ ఉంది, ఎక్స్పోర్ట్ వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి. అలాగే మిగిలిన సూచీలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా 4 పోర్ట్లు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు ఇవైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో వీటన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అనేది అందరూ నమ్ముతూ ఉన్నారు. అండ్ ట్రేడ్ మార్క్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి యూఎస్పీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ సెల్లింగ్ పాయింట్ వెల్ఫేర్ స్కీమ్లో 100% సాచురేటెడ్ మోడ్లో అమలు చేస్తాడు అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంది. సో వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డిని కాదు అని ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయగలగడంలోనే చంద్రబాబు నాయుడు విఫలమవబోతున్నాడు. ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.